ఈరోజు చికెన్ కర్రీ అండ్ చపాతీ. మా అబ్బాయికేమో రైస్ పెడతాను. నేను మా హస్బెండ్ అయితే చపాతీ తీసుకుంటాం. యాక్చువల్గా చికెన్లోకి చపాతీ ఆరు గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. గారెలు అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, ముందు పప్పు నానబెట్టుకోవాలి, వాటిని రుబ్బుకోవాలి, ఇలా ఉంటుంది. అందుకని చపాతీ చేశాను. యాక్చువల్గా నేను చపాతీలోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ పాలు కానీ వేయను. ఓన్లీ వాటర్ అండ్ ఉప్పు వేసేసి ముద్దగా చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. అది 10 to 20 minutes పక్కన పెట్టేసి తర్వాత వేడివేడిగా చేసుకొని తినేసామనుకోండి, అప్పటికప్పుడు అంటే అలా సర్వ్ చేసేసుకుంటే వేడిగా మెత్తగా ఉంటే, అలా కాకుండా మనం అలా పక్కన పెట్టామనుకోండి కొంచెం గట్టి పడిపోతే, మీరు ఒక 10 minutes 15 minutes అనుకోండి హాట్ ప్యాక్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరికి కొంచెం చపాతీలు మెత్తగా ఉంటాయి. నేనైతే కాల్చినప్పుడు కూడా ఆయిల్ వేయను, నెయ్యి వేయను. వేడివేడిగా చపాతీ అండ్ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్.